ఈరోజు అరటికాయతో చక్కని చక్రాల కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. మందపాటి గిన్నె తీసుకొని సరిపడినంత నూనె వేసుకొని అరటికాయల్ని చక్రాల్లాగా సన్నగా తరిగి ఉంచుకోవాలి. ఈ సన్నగా తరిగి ఉంచుకున్న అరటికాయల్ని నూనెలో దోరగా వేయించుకోవాలి. తీసుకున్న నూనెలో ముక్కలు సరిపడినంతగా కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసి అరటికాయ ముక్కల్ని ఇందులో పలుచగా పెట్టి వేయించుకోవాలి. నియర్లీ చిప్స్లా వేయించుకోవాలి. బాగా వేగిన అరటికాయ ముక్కల్ని, చక్రాలు లాంటి అరటికాయ ముక్కల్ని సన్నగా తరిగిన వాటిని తీసి పక్కన ఉంచుకోవాలి. అరటికాయ ముక్కలు సన్నగానే తరుక్కోవాలి. ఇలా చిప్స్లా ఉండాలి. మరీ చిప్స్ అంత సన్నగా కాకుండా చక్కగా వేయించుకోవాలి. ఈ దోరగా వేయించుకున్న అరటికాయల్ని తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, 5 వెల్లుల్లి రబ్బలు వేసి ఉల్లిపాయ ముక్కల్ని పేస్ట్ చేసి ఉంచుకోవాలి. అరటికాయ ముక్కలు వేయించిన నూనెలోనే తాలింపు వేసుకోవాలి. కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి తాలింపు వేసి మనం ఉల్లిపాయలు పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, పేస్ట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయ ముద్దని నూనెలో వేసుకోవాలి. తాలింపులో వేసుకొని ఇప్పుడు కూరకు సరిపడినంత పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. బాగా కలిసిన తర్వాత సిమ్లో పెట్టి మూత ఉంచుకోవాలి. ఈ పచ్చి ఉల్లిపాయ పేస్ట్ వేసి చేసుకుంటే కూర చాలా టేస్ట్ వస్తుందండి. దాన్ని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. ఈలోగా నిమ్మకాయ చింతపండు తీసి నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ మసాలా గారు పట్టడానికి పచ్చిమిరపకాయ నిలువుగా చీల్చి అందులో వేసి కలుపుకోవాలి. ఉల్లి కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన లేకుండా బాగా వేగిన తర్వాత ఈ చక్రాల వేయించి ఉంచుకున్న చక్రాలని ఈ ఆనియన్ పేస్ట్లో కలుపుకోవాలి. సిమ్లో ఉంచే చేయండి వంటంతా. ఇది చక్కగా కలుపుకొని బాగా ఈ మసాలా కూడా ముక్కలు బాగా కలిపేటట్టు ముక్కలు విడిపోకుండా నీట్గా కలుపుకోవాలి. దీనికి సరిపడినంత కారం, పులుపు వేస్తాం కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం వేస్తాను ఎక్కువ. తర్వాత సరిపడినంత గరం మసాలా పొడి, ఇది కూడా ఇంట్లో తయారు చేసి ఉంచుకున్నది. అన్ని స్పైసెస్ కలిపి పొడి చేశారు. ఆ పొడి కూడా వేసుకొని బాగా కలిపి పెట్టుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి. దీనికి కొత్తిమీర కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు